జగిత్యాల ప్రాంత నిరుపేద వర్గాల వారికి అందరికీ పూజనీయుడైనటువంటి మల్లన్న దేవుని దర్శించుకుని వారు ఆశీర్వచనం పొందటం లక్ష్మణతో పాటుగా ప్రతి సంవత్సరం వారి ఆశీర్వచనం పొందటం మేము ఆనవాయితీగా భావిస్తున్నాం. ఈ పర్యాయం కూడా రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబడటం, మిత్రుడు అడ్లూరి లక్ష్మణ్ గారు ఏదైతుందో శాసనసభ్యుడిగా గెలుపొంది ప్రభుత్వ విప్గా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు వారు మొదటిసారిగా మల్లన్నపేట సందర్శించి మరి ఆ మల్లన్న దేవుని ఆశీర్వచనాలు పొందని రావడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తుంది. ఈ దశాబ్ద కాలంలో వాస్తవంగా ఏ లక్ష్యాల కొరకైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని చేపట్టబడడం జరిగింది, ఈ దశాబ్ద కాలంలో ఆ ఉద్యమ లక్ష్యాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి నీరు గార్చి ఉద్యమ ఫలితాలు ఏవి కూడా ప్రజానీకానికి అందింపచేయలేకపోవడంతో ప్రజల్లో ఏదైతుందో మరి ఏ ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించబడడం జరిగిందో దాన్ని తిరిగి రాసే విధంగా చెప్పండి మార్పు ఆశించి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి పట్ల విశ్వాసంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం, ప్రభుత్వం ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు బలహీన వర్గాలే కానీ, మహిళలు ఆడబిడ్డలే కానీ ప్రభుత్వం ఏర్పడ్డ మనము ఈ 3 వారాల్లో మనం గమనిస్తే నేను అనుకుంటే ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిలో మరి ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయాలనే తలంపు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ 48 గంటల్లో అంటే 7th నాడు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత చేపడితే 9th డిసెంబర్ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం రాష్ట్రం నుండి మహిళలు ఆడబిడ్డలు అందరికీ కూడా ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పింప చేయబడుతుంది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు చెప్పంటున్నాను, చదువుకునే విద్యార్థులే కానీ, ప్రభుత్వ సెక్టరే కానీ, ప్రైవేట్ సెక్టర్లో విధులు నిర్వర్తించేటటువంటి యొక్క ఆడబిడ్డలకు అందరికీ కూడా ఏదైతే ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఉచిత రవాణా సౌకర్యం అనేది కేవలం వారికి ఆర్థికంగా ఏ మేరకు లబ్ధి జరుగుతుంది అనేది ప్రధానం కాదు. ఈ సౌకర్యం అనేది వారికి ఒక ఆత్మవిశ్వాసం నింపుతుందని చెప్పండి. ఈ ప్రభుత్వం మహిళల పట్ల చూపెట్టేటువంటి ఒక ఆదరణ కనబడుతుందని చెప్పండి. దాంతో పాటుగా ఉచిత వైద్య సదుపాయం, అన్నిటికన్నా ముఖ్యం విద్యా వైద్యం అని చెప్పండి. ఇవాళ వైద్యానికి సంబంధించి గతంలో ఆరోగ్యశ్రీ అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా అమలు చేయాలని పెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి అది ఏ విధంగా నీరు కాచబడ్డది, ప్రజానీకంపై ఏ విధంగా వైద్యం ఆర్థిక భారం కాబోతుందని గ్రహించి 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఈ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకోవటం, దానితో ఇతర గ్యారెంటీలకు సంబంధించి కూడా 3 లక్షల రూపాయలు పేర్కొంటాం. సంక్షేమ కార్యక్రమం పెన్షన్ లబ్ధి అనేది మొన్న ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే పెన్షన్ రద్దయిపోతున్నటువంటి ఒక తప్పుడు ప్రచారంతో ఓటర్లను కొంత తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో పెన్షన్ రద్దు కాదు కదా అన్న 2016 ఇచ్చింది, రేపు 4,000 ఇవ్వబోతున్నాం చెప్పండి. అంటే గతంలో రైతు బంధు ఏదైతే ఎకరా 10,000 కల్పించింది, రేపు ఏదైతుందో రైతు భరోసా కార్యక్రమం 15,000 ఇవ్వబోతున్నాం చెప్పండి. 2 పంటలు కలిపి ఎకరానికి అని చెప్పండి. సో గృహ నిర్మాణ కార్యం పూర్తి స్తంభించిపోయింది. దానివల్ల మళ్ళీ తిరిగి పునః ప్రారంభించి ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరూ కూడా ఏదైతుందో ఇల్లు మంజూరు చేపట్టే కార్యక్రమం చెప్పండి. అట్లా ఆడబిడ్డలు ఏ పెన్షన్ సౌకర్యం పొందినటువంటి వారికి అందరికీ కూడా వారికి ఆర్థికంగా ప్రభుత్వంకి వెళ్ళి సహకారం అందించాలని చెప్పని 2,500 రూపాయల పెన్షన్ కూడా అందుకు చేయబడదని చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యంగా రేషన్ కార్డు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం లబ్ధికి కొరత పడ్డ సూచిక ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో గడిచిన 4 సంవత్సరాలకి ఎక్కడ కూడా రేషన్ కార్డు జారీ చేయబడింది. ప్రభుత్వం ఏదైతుందో రేషన్ కార్డు జారీ అయి నిరంతరం కొనసాగే ప్రక్రియ. ప్రభుత్వం అమలు చేయబడిన సంక్షేమ కార్యక్రమాలు కేవలము డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకే పరిమితం కాదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. లబ్ధిదారుడికి అర్హతకు అనుగుణంగా వారికి ఎప్పుడు ఏ లబ్ధి అర్హత ఏర్పడుతుందో వారు ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పింపజేయబడడం జరిగిందని చెప్పండి. వీళ్ళు ఇవన్నింటితో పాటుగా నేను ముఖ్యమంత్రి గారు విద్యకు సంబంధించి కూడా ఏ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మ త్యాగల బలిదానాలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయబడటం, దీర్ఘాక్షరమే కాకుండా విద్యార్థులకు ఉచిత విద్యా సౌకర్యం కల్పింప చేయటం ఏ ప్రభుత్వమైన బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పండి. గత ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన విద్యా సదుపాయాలు ప్రభుత్వ పరంగా నీరుగార్చి ప్రైవేట్ సెక్టర్ ప్రోత్సహించడంతోని ఇవాళ ఈ టీచర్స్ రేషనలైజేషన్ అనేటువంటి ఒక ఆలోచన తెరవించి దాదాపు ఒక 5-6 వేల పాఠశాలలు మూసివేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి గారితో ప్రతి హ్యాబిటేషన్లో తప్పకుండా విధిగా పాఠశాల నిర్వహించబడాలి, నిరుపేద వర్గాలకు విద్య అనేది అందుబాటులో ఉంచాలనేటువంటి ఒక నేను ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగ్గ విషయం అని చెప్పారు. అట్లా ఏ స్థానికత ప్రాతిపదికన ఉద్యోగం చేపట్టినప్పుడు జరిగిందో ప్రైవేట్ యూనివర్సిటీస్లలో స్థానికతను కొల్లగొట్టే విధంగా, స్థానికత నీరు కార్చే విధంగా స్థానికులు కేవలం 25% రిజర్వేషన్ కల్పించి 75% ఓపెన్ సెక్టర్ అంటే ఇట్స్ నాట్ లిమిటెడ్ ఈవెన్ ఫర్ తెలంగాణ ఆల్సో. మొత్తం దేశమంతా ఎక్కడికి వెళ్ళైనా, ప్రపంచానికి వెళ్ళైనా, ఎక్కడికి వెళ్ళి ఎవడైనా ఏది ఎత్తుందో ఇందులో విద్యా బోధన సౌకర్యం పొందుతుంది. అంటే ఏంటి, ఎవడైనా డబ్బులు ఉంది రాజ్యమే. స్థానికులు కేవలం 25% మాత్రమే సౌకర్యం. సామాజిక రిజర్వేషన్ ఏదైతే కేవలం 25% మందిలో మాత్రమే పరిమితం అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్. రెస్ట్ 75% చేరిక అనేది ఆ యూనివర్సిటీ నిర్వాహకులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సీట్లు అమ్ముకునే విధంగా వాళ్ళ చట్టం రూపొందించారు. నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ ప్రైవేట్ యూనివర్సిటీ చట్టాన్ని ఏదైతుందో దాన్ని సమీక్షించి అందులో చేరిక, అందులో బోధకులు ఉద్యోగ అవకాశాలు ఏదైతుందో స్థానికులకే కల్పింప చేయబడే విధంగా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే పేర్కొనడం జరిగిందో ఇది మొత్తం యావత్ విద్యార్థి లోకం, నిరుపేద కుటుంబాలన్నీ కూడా చెప్పంటున్నాం. నిరుద్యోగ యువత అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఇవాళ నేను వారికి విజ్ఞప్తి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టాన్ని ఏదైతుందో మీరు తత్వమే సమీక్షించి అది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అసలు స్థానికత ప్రాతిపదికన చేపట్టబడ్డటువంటి ఒక ఉద్యమ ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కల్పించబడేటువంటి ఏ సౌకర్యాలైనా అది సంక్షేమ కార్యక్రమే కానీ ఏ కార్యక్రమైనా కానీ చెప్పంటారు స్థానికులకే ప్రాధాన్యత ఉండాలి. ఇందులో అవకాశాలు స్థానికులకి ఉండాలని చెప్పంటున్నారు. మరి ఏ 25% మాత్రమే పరిమితం చేసి చట్టం రూపొందించిందో దాన్ని రివర్స్ చేయాలని చెప్పంటారు. 75% స్థానికులు రిజర్వ్ చేస్తూ 25% మీరు అవసరం వస్తే మీరు ఓపెన్ కేటగిరీ కింద వెసులుబాటు కల్పించారు. 75% స్థానిక రిజర్వేషన్ కల్పించడంతో ఏమైపోతుంది, ఈ 75% చేరిక
మా ఎస్సీ ఎస్టీ దళితులు బలహీన వర్గాలు మహిళలు ఆడబిడ్డలకి ఏదైతుందో ఇందులో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడుతుంది. ముఖ్యమంత్రి తక్షణం ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ బిల్లును ఏదైతుందో సమీక్షించి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక చట్టంలో స్థానికులకు ఉన్నటువంటి 25% 75%గా మార్చేవి. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 75% 25% కుదింపు చేయబడే విధంగా అందులో కల్పింపజేయడం ఉద్యోగ అవకాశాలు కూడా బోధకులే కానీ ఇతరత్ర నాన్ టీచింగే కానీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ ది లోకల్ తెలంగాణ అన్ఎంప్లాయిడ్ అనే విధంగా చట్టాన్ని మార్పు చేసి అమలు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి సూచిస్తున్నాను. ఇలా మల్లన్న దేవుడి ఆశీర్వచనంతో మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా గెలవటం నిజంగా ఈ ప్రాంత వాస్తువులకు అందరికీ కాకుండా మాకందరికి కూడా చాలా సంతోషించిన విషయం. సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు వారిని 2 దశాబ్దాలుగా గమనిస్తున్నాయి. వారికి ఏ పదవి ఉన్నా లేకున్నా ఇలా ప్రజలకు అండగా నిలిచి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడటం ఆయన బాధ్యత భావించి సేవా దృక్పథంతో వారు ముందుకు పోవడం జరిగింది. దాని ఫలితమే వాళ్ళు ఏదైతుందో వారు శాసనసభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలవడము, ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వారి యొక్క సేవలను గుర్తించి మరి తక్షణ ప్రభుత్వ విప్గా ఏదైతుందో అంటే ప్రభుత్వ పరంగా ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పరంగా అమలు తలపెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నింటికీ సమీక్ష కూడా ఏదైతుందో పర్యవేక్షణ కూడా ఏదైతుందో బాధ్యత వారిపై ఉంచే విధంగా లక్ష్మణ్ గారిపై ఉంచే విధంగా మరి ప్రభుత్వ విప్ అవకాశం చేయడం జరిగింది. నేను నా ద్వారా కూడా వారి విజ్ఞప్తి ఏంటంటే వారు ధర్మపురి నియోజకవర్గానికి పరిమితం కాకుండా వారు ఇప్పుడు ఏదైతే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. వారు ప్రభుత్వ విప్ కూడా ఏదైతుందో మా 3 నియోజకవర్గాలను కూడా ధర్మపురితో పాటు జగిత్యాల కానీ కోట్ల కానీ మనకుండే పార్ట్ ఆఫ్ చొప్పదండి పార్ట్ ఆఫ్ వేములాడ కూడా ఏదైతుందో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఏదైతుందో అంటే మీరు పర్యవేక్షించి అవి పారదర్శకంగా అమలు చేయబడే విధంగా మీ బాధ్యతలు మరి నిర్వర్తించాలని చెప్పని ఆశిస్తున్నాను.